రోజుల్లో ఈ యొక్క అన్‌రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్‌లో నమ్మకం కలిగేది. కానీ ఇప్పటి రోజుల్లో చూస్తున్నట్లయితే ఎవరు కూడా నమ్మడానికి ఇష్టపడడం లేదు. సో మీరేం చెప్తారు అలాంటి వారికి? ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటారు? అసలు చిట్ ఫండ్ అనేది అండి బేసిక్‌గా ఇది ఒక ట్రస్ట్ బేస్డ్ ఇన్‌స్టిట్యూట్ అండి. ఎగ్జాక్ట్‌లీ. ఒక నమ్మకం మీద జరిగే పని ఇదంతా. హ్మ్. సో ఒక చిట్టి ఎవరైతే నిర్వహిస్తున్నారో హ్మ్. వారిని దృష్టిలో పెట్టుకొని వారి మీద ఉన్న నమ్మకంతోటి ఆ మిగతా గ్రూప్‌లో ఉన్న సభ్యులందరూ వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే. ఎంతకాలం నమ్మకంతోటి పని జరుగుతుందండి, చిట్ ఫండ్ చాలా సజావుగా జరుగుతుందండి. హ్మ్. కానీ ఎవరైనా ఆ చిట్టి నిర్వాహకులు హ్మ్. ఏదైనా దురుద్దేశంతో ఆ డబ్బు దుర్వినియోగపరచటం లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అలాంటి జరిగినప్పుడు హ్మ్. హ్మ్. ఆ వ్యవస్థ కొలాప్స్ అవుతుందండి. అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ లాస్ అవుతారు. హ్మ్. అంటే మొదట్లో ఇద్దరు ముగ్గురు అయితే చిట్టి తీసుకొని ఉంటారో వాళ్ళకి లాభం వస్తుంది, కానీ Hmm. ఎవరైతే దీనివల్ల మేము సేవింగ్స్ కోసం ఉంచుకొని చివరి వరకు ఉంచుకుంటాము, ఏదో ఒక ప్లానింగ్ తోటి ఇన్ని నెలలు నేను సేవ్ చేసుకున్న తర్వాత పలానా అవసరానికి నాకు కావాలి అని ఉంచుకున్న వాళ్ళు హ్మ్. బహుశా ఆర్థిక ఇబ్బందులకు గురవుతారండి.